అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్లే విద్యుత్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకార సందర్భంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన జగన్ తన పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 36,000 కోట్ల భారం మోపారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు నేడు దేశమంతా అమలవుతున్నాయి. విద్యుత్ ఛార్జీలపై ధర్నా చేసే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు. కొవ్వూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినప్పటికీ విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపిస్తూ నిన్న వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం అనుమతించిన ట్రూ-అప్ ఛార్జీలను మాత్రమే కూటమి ప్రభుత్వం వసూలు చేస్తుండగా కొత్తగా విద్యుత్ ఛార్జీలు పెంచారని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో దాదాపు 20 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొరత ఉండగా చంద్రబాబు కృషితో ఆ లోటు పూడ్చి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి దిగిపోయే సమయానికి రాష్ట్ర విద్యుత్ రంగంలో మిగులు రాష్ట్రంగా ఉంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినట్లే విద్యుత్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారన్నారు. కమిషన్లకు కకృతిపడి అవసరం లేకపోయినా ఎక్కువ రేటుకు విద్యుత్తును కొనుగోలు చేసి ఆ భారాన్ని ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకం వలన ఒక్క యూనిట్ కూడా విద్యుత్ కొనుగోలు చేయకుండా హిందూజా పవర్కి 1,200 కోట్లు చెల్లించవలసి వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న థర్మల్ స్టేషన్లను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ నిన్నటి రోజున వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగింది. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచినప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి వైసీపీ పార్టీ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఆదేశించారో వాటిని మాత్రమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వసూలు చేస్తుంది తప్ప తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, వసూలు చేయటం లేదు. ఈ రాష్ట్రంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి దాదాపుగా 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతుంటే నాడు చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసి విద్యుత్తులో ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైనట్టే విద్యుత్ వ్యవస్థ కూడా నిర్వీర్యమైంది. అవసరం లేకపోయినా కూడా ఎక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేసి కమిషన్ల కక్కుర్తుపడి వాటి భారాన్ని ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన భారం మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అంతేకాదు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి థర్మల్ స్టేషన్లు అన్నింటిని కూడా నిర్వీర్యం చేసి ప్రభుత్వ రంగంలో ఉన్న వాటికి సరైన సహకారం అందించకుండా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఒక్క యూనిట్ విద్యుత్తును కూడా కొనుగోలు చేయకుండా హిందూజా పవర్కి 1,200 కోట్ల రూపాయలు జగన్ గారి నిర్వాహకం వల్ల ఈరోజు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగంలో ఉండే అన్ని ట్రాన్స్మిషన్స్లో కావచ్చు, జనరేషన్లో కావచ్చు, అన్ని విభాగాల్లో కూడా ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలు, అవినీతి ఎక్కువైపోయి విద్యుత్ రంగమే నిర్వీర్యమైన పరిస్థితులు మనం చూసాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు శ్రీకారం చుట్టి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అమలు చేసినటువంటి విద్యుత్ సంస్కరణలు నేడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీకి నిదర్శనం, ఆయన గొప్పతనానికి నిదర్శనం. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలతో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఆయన 5 సంవత్సరాల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 36,000 కోట్ల భారం మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యుత్ ఛార్జీలపై ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు విద్యుత్ రంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి మిగిలినటువంటి సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ధరకే విద్యుత్ అందించేదాని కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
భవిష్యత్తులో ప్రజలకు పైన ఎటువంటి భారాలు మోపమని కూడా ముఖ్యమంత్రి గారి సందర్భంగా చెప్పడం జరిగింది. ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 6 నెలల కాలంలోనే ఏదేదో జరిగిపోయినట్టుగా, ఏదేదో ప్రజలకు చేయలేదన్నట్లుగా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీలకు ముందు సమాధానం చెప్పి తర్వాత ధర్నా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.